హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైం అండి. మా పిల్లలు నేను టెర్రస్ మీదకి వచ్చాము. 2 days బ్యాక్ వాటర్ పోసానండి మొక్కలకి. మళ్ళీ పోయలేదు, వర్షం పడుతుందేమో అని చెప్పేసి. సో ఇంకా పడట్లేదని చెప్పి మొక్కలకి నీళ్ళు పోయటానికి వచ్చేసాను. అయితే ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందనమాట. 20th నుంచి మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. ఒక 2 days బ్యాక్ పిల్లలు యూనిఫామ్ తీసుకెళ్ళడానికి స్కూల్ దగ్గరికి రమ్మంటే వెళ్ళి యూనిఫామ్ అయితే తీసుకొని వచ్చాము. అదేవిధంగా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే మనం ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకుంటాం కదా. అంతకంటే ముందు వాళ్ళకి స్నాక్స్ ఏం కావాలా అని ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాము. అయితే చిక్కీ తయారు చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పల్లీలు వేయించుతున్నాను. నేను ఫస్ట్ టైం అండి చేయటము. ఒకవేళ ఇప్పుడు వస్తే ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అయితే జీడిపప్పులు విడిగా పెడితే మా పిల్లలు తింటలేదని చెప్పేసి ఇవి కూడా ఇందులో వేసేద్దామని చెప్పేసి ఇంకా బయట పెట్టి వీటిని మిడిల్లోకి కట్ చేశాను. అయితే ఈ విధంగా పల్లీలు వేయించేసుకొని ఒక చాట్లో అయితే వేసేసుకొని ఉంచేసాను. వీటిని చూసారు కదా ఎలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్లో వేసేసి లైట్గా వేయించేసేసుకోవాలండి. సో అయితే ఎప్పుడైనా సరే చిక్కీ తయారు చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. అయితే నేను తయారు చేసిన చిక్కీ ఏంటంటే బెల్లం చిక్కీ అయినప్పటికీ కూడా అందులో కొంచెం ఒక సపరేట్ ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. అందువల్ల ఏమో కానీ చాలా టేస్టీగా ఉంది. అది ఏంటనేది కూడా మీకు చెప్తాను. అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు అయితే ఇలా పైన పొట్టు తీసేద్దామని చెప్పేసి చేత్తో ప్రెస్ చేస్తున్నాను. అయితే పప్పులతోనే నేను చిక్కీ తయారు చేస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టోన్ పెట్టి ప్రెస్ చేస్తే ఈ పల్లి 2 ఒక్కలుగా తయారవుతుంది అనమాట. అలా కాకుండా ఇలా అంటే సీడ్స్ లాగే ఉంచేసి తయారు చేస్తున్నాను. ఒకవేళ పైన పొట్టు తీయటం ఇష్టం లేకపోయినా మనం దాంతో కూడా చిక్కీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే బెల్లం తీసుకున్నాను చూసారు కదా. ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసేసి కరగబెట్టేసుకోవాలన్నమాట. దీంట్లో తాటి బెల్లం వేసానండి. నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ ఒక ఇంగ్రీడియంట్ అయితే నేను యాడ్ చేస్తానండి. అదేనండి తాటి బెల్లం వేస్తే అసలు టేస్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగా అసలు చెప్పలేనండి. నేను బయట కొన్న చిక్కీలు చాలాసార్లు తిన్నాను. అదేవిధంగా ఎవరైనా చేస్తే కూడా పెడితే తింటానమాట. అంటే ఇప్పుడు మా అత్తగారు కానీ మా అమ్మ కానీ ఎప్పుడన్నా చేస్తే నేను తినేదాన్ని. కానీ అందులో నెయ్యి ఇలా యాడ్ చేశారో లేదో నాకు తెలియదు, నేను చూడను అనమాట. కానీ తాటి బెల్లం అయితే వాళ్ళు యాడ్ చేయలేదు, నేను యాడ్ చేశాను. అసలు తింటే ఎంత బాగుందంటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా, అసలు మామూలు కాదు. మీరే ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే మనం చిక్కీ తయారు చేసేటప్పుడు బెల్లాన్ని ఈ విధంగా కరగబెట్టుకొని బాగా ముదురు పాకం రావాలండి. అయితే అది పాకం వచ్చిందా రాలేదా అంటే ఒక స్మాల్ టిప్, ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్లు వేసేసుకొని పాకాన్ని ఇలా వేసేసుకోవాలి. అయితే ఇక్కడ చూసారు కదా జారిపోతూ ఉందన్నమాట. ఒక ఉండలాగా రావాలి. అలా వచ్చినప్పుడే బాగా ముదురు పాకం వచ్చినట్టు. రాలేదు ఇక్కడ. సో ఒక 2 minutes ఉంచేసి మళ్ళీ కొద్దిగా తీసి గిన్నెలో వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం ఉండలుగా కడుతుంది, అంటే వచ్చేస్తుంది అనమాట. మరొక 2 minutes ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానికి ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి పప్పు ఇది వేసేసుకొని దీంతో పాటు జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాను. ఆల్రెడీ బెల్లం పాకంలోనే ఇలాచీ కూడా వేసేసుకున్నానండి. అయితే నేను తయారు చేసుకునే బెల్లం పాకం చాలా ఫ్రెష్ అనమాట. అందుకోసం నేను వడకట్టలేదు. కానీ చాలామంది వడకడతారనమాట. వడకట్టేటప్పుడు కూడా ఐరన్ నెట్టు జల్లెడ ఉంటుంది కదా అదైతేనే వడకట్టండి. ప్లాస్టిక్ జల్లెడ పెడితే కాలిపోతుంది. అయితే ఈ చిక్కీ వేసుకోవడం కోసం ఒక చెక్క మీద ఈ విధంగా, అంటే టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ బల్ల మీద ఒక పాలిథిన్ కవర్ కానీ ఇలా బట్టలు తీసుకొచ్చినప్పుడు బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ కవర్ కానీ కట్ చేసి వేసేసుకొని నెయ్యి అప్లై చేసేసి ఈ చిక్కీని ఇలా వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా మన దగ్గర చెక్క లాంటిది ఏమీ లేకపోవటం వల్ల పూరి కర్ర తీసుకొని ఇలా 4 వైపులు కవర్ని ఫోల్డింగ్ చేసేస్తే దగ్గరకు వచ్చేసింది అనమాట. పైన పాలిథిన్ కవర్ పెట్టేసి నీట్గా ఉండటం కోసం ప్రెస్ చేసేసాను. అప్పుడు దగ్గరకు వచ్చేస్తాను అనమాట. ఇంకా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇంకా తడిగా ఉన్నప్పుడే నేను నైఫ్తో కట్ చేశాను.
అయితే ఒక 1 అవర్ బాగా ఆరనిచ్చాను. ఆ తర్వాత మనం ఇలా తీసేస్తుంటే చెక్కలు వచ్చేస్తుంది, చూసారు కదా. అయితే నాకు ప్రాసెస్ అయితే కరెక్టే అనిపించిందండి. ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ జాయిన్ చేశాను కాబట్టి నాకు చాలా టేస్ట్ అనిపించింది. మా పిల్లలు కూడా తిన్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఇలా ముక్కలుగా నీట్గా రాకోకుండా ఇలా ఊడిపోయాయి అంటే పల్లీలు ఇంకా కొంచెం ముదురు పాకం పట్టాలి అని అయితే నాకు అనిపించింది. కానీ ప్రాసెస్ అంతా కూడా కరెక్టే, నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చేసింది కాబట్టి తయారు చేయటం ఇంకొకసారి ఎప్పుడైనా నేను చేయాలి అనుకున్నా ఎలాంటి టెన్షన్ లేకుండా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, మా వారు ఊరెళ్ళారు. వచ్చేటప్పుడు మా అత్తగారు బియ్యపు వడియాలు పెట్టారంట. ఆ వడియాలు తీసుకొచ్చారు. ఇవి అయితే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా ఉంటాయి. సో సంవత్సరం అయితే రావులే, కానీ మరిన్నే పంపారు కాబట్టి దాదాపు మనం నిల్వ చేసుకునే దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, తడి తగలకోకుండా మెయిన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆయన ఫంక్షన్కి వెళ్ళారని చెప్పాను కదా. ఫంక్షన్ అంటే దినం అనమాట. ఈ ప్లేటు గ్లాస్ మీద ఒకటే ఇంటి పేరు ఉంది కాబట్టి ఇది ఒక ఇంట్లో ఇచ్చారు. ఈ టీ గిన్నె మరొక ఇంట్లో అనమాట. అయితే ఈ టీ గిన్నె ఇచ్చిన ఫంక్షన్కి ఇప్పుడు వెళ్ళారు. ఈ ప్లేటు గ్లాసుకు ఫంక్షన్ అయితే అంతకుముందు జరిగింది. దానికి మా వారు వెళ్ళకపోయినా మా అత్తగారికి ఇచ్చారనమాట. సో ఇంకా మా అత్తగారు మాకు ఇచ్చి పంపించేశారు. ఇంకా వచ్చేటప్పుడు ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు సమ్మర్ అవ్వటం వల్ల కరివేపాకు మాకు అసలు దొరకట్లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇదైతే నైట్ అండి దోశ పిండికి వేసాను అనమాట. అదైతే గ్రైండ్ చేస్తున్నాను. ఇంకెలాగూ 2 రోజుల్లో స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇడ్లీ దోశ పిండి ఏమీ లేదనమాట. ఇంకా ముందు రోజే పట్టేసి ఉంచేసుకుంటున్నాను. అంటే ఎక్కువ రోజులకైతే పట్టనండి నేను, అన్నీ ఒకేసారి కూడా వేయను, ఎందుకంటే పులిసిపోయి స్మెల్ వస్తాయని చెప్పేసి ఈ దోశ పిండి వేసేస్తానండి. ఒక 2-3 రోజులు వస్తుంది. దీని తర్వాత ఇడ్లీకి వేసేస్తాను, అది ఒక 2-3 రోజులు వస్తుంది. మధ్యలో ఏదన్నా చేస్తే ఉప్మా, లేకుంటే ఏదన్నా చపాతీ, లేకుంటే రవ్వట్టు, గోధుమ పిండట్టు, ఇట్లాంటి రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇది కూడా పట్టేసిన తర్వాత నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసేసుకున్నాను. బనానాస్ అయితే తీసుకొచ్చారు, అవి తెచ్చినప్పుడు బాగున్నాయి, ఇప్పుడు ఇలా అయిపోయాయి. ఎందుకో తెలియదు, చిన్న పురుగులు వాళ్తాయని చెప్పేసి నెట్ క్లాత్ వేసేసాను. ఇంకా మా వారు ఊరు నుంచి వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అవుతే మళ్ళీ అంతా హడావుడి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మరిన్నే తెచ్చారనమాట. అవన్నీ కూడా వాటికి పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవాలి కదా. ఇక్కడైతే ఒక స్మాల్ టిప్ మీకు షేర్ చేస్తాను. మనం ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేస్తాం కదా, ఆయిల్ అంతా వంచేసిన తర్వాత ఈ ప్యాకెట్లు పడేయకోకుండా ఇలా అట్టు పెట్టేసుకుంటానండి. ఈ విధంగా కట్ చేసి పచ్చిమిర్చి తొడిమలు తీసి వేసేసుకుంటే బండిపోకోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఆయిల్ ప్యాకెట్లో. నెక్స్ట్ పేపర్లో అయితేనే ములక్కాడలు ఈ విధంగా చుట్టు పెట్టుకుంటే వడపడిపోకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో ఫ్రిడ్జ్లో ఈ విధంగా 1 by 1 ఇలా అయితే నీట్గా సర్దేసేసుకుంటాను. ఇంకా వారం 10 రోజుల వరకు అయితే వెజిటేబుల్స్ గురించి అయితే అస్సలు బెంగ అయితే ఉండదన్నమాట. ఎలాంటి టెన్షన్ లేకోకుండా, అడావుడి లేకోకుండా. మెయిన్ పిల్లలు స్కూల్ అంటే ఒక రోజు ముందుగానే ఏం కర్రీ చేయాలి ఏంటి అని చెప్పేసి మైండ్లో మెదులుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసమే ఈ విధంగా అయితే అన్నీ తెచ్చి పెట్టేసేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇది నైట్ టైమే కదా, మా వారికి ఇంకా ఉదయం అయితే మా వారు లేరని చెప్పేసి కర్రీ అయితే ఏం చేసుకోలేదు. ఇంకా ఎగ్ కర్రీ చేయమని చెప్తే ఇది చేసేస్తున్నాను అనమాట. ఒక పని చేస్తూ ఉంటే మరొక పని అయితే గుర్తుకొస్తూ ఉంటుంది కదా, వచ్చిన వెంటనే ఆ పని చేసుకుంటూ ఉంటాను. సో ఒక పక్క ఆనియన్స్ వేగుతూ ఉంటే మరో పక్క ఇక్కడంతా కూడా కొంచెం డస్టింగ్ అనిపిస్తే నీట్గా తుడిచేసి ఈ విధంగా అయితే క్లాత్తో కుట్టింది ఉంటే అది పెట్టేసి దీని మీద నెయ్యి, ఉప్పు, ఈ విధంగా పచ్చడి డబ్బా పెట్టేసుకున్నానండి. ఇక్కడ కూడా ఒక స్మాల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఆనియన్స్లో కారం, సాల్ట్ అన్నీ వేసేసిన తర్వాత ఎగ్స్ అయితే ఈ విధంగా కార్ చేశాను కదా. అయితే ఇక్కడ కొంచెం హై ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో నుంచి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్స్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు నీచు స్మెల్ లేకోకుండా ఉంటుందన్నమాట. ఎగ్ కర్రీ తింటున్నా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. సో అందుకోసమే ఈ విధంగా ఉంచేసాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.
నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకైతే వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండండి. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.